జనసేన విజయ కేతన సభలో పవన్ కళ్యాణ్ చాలా అంశాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా నిలిచాం, గెలిచాం, 4 దశాబ్దాల టీడీపీని నిలబెట్టాము ఆ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అని చెప్పి ఆయన చేసిన కామెంట్ ఒకసారి. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. వాస్తవమే కదా అది. ఎందుకంటే మీకు నిలిచాం 2014కు ముందు పార్టీ పెడితే, 2014 అనుకుంటాను ఎలక్షన్స్ ముందు పార్టీ పెడితే 2019 వరకు ఎలక్షన్స్ లేకపోయినా కూడా 2019లో ఘోర పరాజయం తర్వాత కూడా పార్టీని నిలబెట్టారు. తాము నిలబెట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో జనసేన తీసుకున్న వైఖరి, పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి వల్ల ఆ పార్టీ నిలబడింది కూడా. ఎందుకంటే ఆ పార్టీ ఆ రోజున్న పరిస్థితి, అటు జగన్మోహన్ రెడ్డితో దాడి, ఇటు బీజేపీతో సంబంధాలు లేకపోవడము, సో పార్టీ కార్యకర్తల్లో ఒక నైరాశ్యము, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడము, ఎన్నికల వరకు కూడా చంద్రబాబు నాయుడు జైలు నుంచి రానివ్వడు జగన్ అని వార్తలు రావడము, లోకేష్ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలోనే ఉండిపోవడము, ఫీల్డ్ మీద కూడా లేడప్పుడు మీకు కొన్ని రోజుల పాటు, వారాల పాటు ఢిల్లీలోనే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాడు లోకేష్ అంటూ పేపర్లలో మన అనుకూల మీడియాలో వార్తలు. న్యాయ నిపుణులతో అన్ని రోజులు ఏం చర్చిస్తారు అంటే ఇతర మీడియాలోమో ఆయనను కూడా అరెస్ట్ చేయవచ్చు అని. అరెస్ట్ చేయాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కూడా అరెస్ట్ చేస్తారనుకోండి. బట్ కారణం ఏదైనా లోకేష్ కూడా అందుబాటులో లేడు ఆ సమయంలో, చాలా రోజులు లేడు. సో మీకు అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది, టీడీపీ నాయకుల్లో ఉన్న కొంత ధైర్యాన్ని ఇచ్చింది. సో చంద్రబాబు నాయుడు బహిరంగంగా రాజకీయాల్లో తిరగలేని పరిస్థితుల్లో జైల్లో ఉండి, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీకి మామూలుది కాదు. తర్వాత మీకు ఒక పొలిటికల్ కంపెల్లింగ్ నరేటివ్ క్రియేట్ చేయడం, అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వము, వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవుతాయి, వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమైతే వైసీపీని ఓడించగలము అన్న విశ్వాసాన్ని కూడా పవన్ కళ్యాణ్ కల్పించడమే కాదు, టీడీపీతో కలవనన్న బీజేపీని టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో కలవము, దూరంగా ఉంటాము అన్న బీజేపీని ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్రభావం, పవన్ కళ్యాణ్ ప్రయత్నం వల్ల బీజేపీని కూడా తీసుకొని వచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేశారు. ఇదంతా ఈ ప్రక్రియ మీకు ఒక కంపెల్లింగ్ పొలిటికల్ నరేటివ్, ఎప్పుడు కూడా యుద్ధంలో గెలుస్తాము అన్న విశ్వాసం ఉంటే ఒక రకంగా పనిచేస్తారు, గెలుస్తామన్న విశ్వాసం లేకపోతే మరో రకంగా ఉంటుంది. పరీక్షల్లో కానీ యుద్ధంలో కానీ దేంట్లోనైనా విశ్వాసం, ఈవెన్ ఆఖరికి అనారోగ్యంతో ఉన్నా నాకు ఈ మందు పనిచేస్తుంది, ఈ డాక్టర్ని నయం చేస్తాడన్న విశ్వాసమే పేషెంట్ కీలకం. అందువల్ల రాజకీయ ప్రక్రియలో కూడా ఎన్నికల్లో గెలుస్తాము అన్నప్పుడు ఉండే ధైర్యము, విశ్వాసము, పనితీరు వేరుంటుంది, గెలవమేమో అన్నప్పుడు పనితీరు వేరుంటుంది. అందువల్ల తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహవంతమైన కృషికి కూడా పవన్ కళ్యాణ్ వైఖరి కారణమైంది. అల్టిమేట్గా అరిథమెటిక్ కూడా పవన్ కళ్యాణ్కు ఓట్లు సొంతగా సీట్లు గెలిపించే స్థాయిలో లేకపోవచ్చు, కానీ తెలుగుదేశంతో కలిసినప్పుడు విన్నింగ్ లీడ్ ఇవ్వటానికి ఉపయోగపడేంత ఓటింగ్ అయితే క్లియర్గా ఉంది. ముఖ్యంగా ఆయనకు సెలెక్ట్ జాగ్రఫీ, కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఓటింగ్ ఉండడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకు గోదావరి జిల్లాలో కొంత కృష్ణా గుంటూరులో కొన్ని ప్రాంతాలు ఈ కేంద్రీకృత ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే టీడీపీ నిలబడేది కాకపోవచ్చు, లేదా జనసేన నిలబడేది కాకపోవచ్చు, రేపు ఏమయ్యేదో. తెలుగుదేశంలో ఒక వాదన ఏంటంటే జగన్ పట్ల ఆ వ్యతిరేకత ఉంది కనుక టీడీపీ జనసేన బీజేపీ కలవకపోయినా టీడీపీ విడిగా పోటీ చేసినా గెలిచే వాళ్ళం, మా చంద్రబాబు నాయుడుకి విశ్వాసం లేక అందరినీ కలుపుకున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ రియాలిటీలు ఏంటంటే తెలుగుదేశం వర్గాలు ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఆత్మవిశ్వాసమే సడలినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల
ఒక పొలిటికల్ నరేటివ్ ప్రజల్లో కూడా ఎస్ వీళ్ళు జగన్ ఓడించగలుగుతారు, వీళ్ళొక వేరే ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారన్న నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నమ్మకం రానప్పుడు ఓటింగ్ ఇంకో రకంగా ఉంటుంది. మీకు బీజేపీ తెలంగాణలో చూడండి, దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసి బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించినంత వరకు తెలంగాణలో కాంగ్రెస్ కాదు బీజేపీయే ప్రత్యామ్నాయము అన్న విశ్వాసం ప్రజల్లో ఉండేది. దాని ప్రభావం వల్ల దుబ్బాకలో గెలిచారు, కాంగ్రెస్ 3వ ప్లేసు. మీకు హుజురాబాద్లో గెలిచారు, కాంగ్రెస్కు 3000 ఓట్లు. జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్కు 2 సీట్లు. హుజూర్నగర్, నాగార్జునసాగర్లో కాంగ్రెస్ ఘోర పరాజయం. అంటే బీజేపీ ఏమో విజయాలు సాధిస్తూ వచ్చింది, కాంగ్రెస్ ఏమో ఓడిపోతూ వచ్చింది. ఆ సమయంలో అనూహ్యంగా బండి సంజయ్ని మార్చి అసలు బీజేపీ కేసీఆర్ పైన పోరాడడానికి రెడీగా లేదు, పోరాడదలుచుకోలేదు, అందుకే బండి సంజయ్ని మార్చారు, అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదు అనే నరేటివ్ ప్రజల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ను గెలిపించగలుగుతాడు అన్న విశ్వాసం కల్పించాడు రేవంత్ రెడ్డి. మీకు కాంగ్రెస్ పార్టీ యునైటెడ్గా కూడా పోటీ చేసింది, మీరు ఫలితాలు చూశారు. అందువల్ల రాజకీయాల్లో ఏమవుతుందంటే ఇట్స్ నాట్ అరిథమెటిక్, ఇట్స్ కెమిస్ట్రీ. సో ఒక గెలుస్తాము అన్న వాతావరణాన్ని కల్పించగలిగితే, వీళ్ళు ఓడిస్తారు అన్న నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రజలు ఇచ్చే తీర్పు విడిగా ఉంటుంది. ఎన్టీ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించగలుగుతాడని ప్రజలు నమ్మారు కనుక ఎన్టీ రామారావుకు భారీ విజయాన్ని చెమకొచ్చారు. అందువల్ల పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి వైసీపీ వ్యతిరేక ఓటును కన్సాలిడేట్ చేసింది, వైసీపీ వ్యతిరేక శ్రేణులు ఉత్సాహపరిచింది, వైసీపీ వ్యతిరేక ఓటర్కు ఒక కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేసింది, వైసీపీ అనుకూల వర్గాల్లో ఒక నిరుత్సాహాన్ని కలిగించింది, ఒక రకమైన భయం. నిరుత్సాహం కాకపోయినా ఏమో జరగబోవచ్చు వీళ్ళందరూ కలిస్తే. అందుకే మీరు ఆ రోజుల్లో చూడండి, వైసీపీ నాయకుల ప్రధానమైన అటాక్ కల్లా పవన్ కళ్యాణ్ పైన ఉండేది. ఎందుకు ఉండేదంటే ఈ పవన్ కళ్యాణ్ కలుపుతున్నాడు ఈ 3 పార్టీలను అని. వీళ్ళు 3 పార్టీలే కలవకపోతే మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాము అనేటువంటి అభిప్రాయం కూడా ఉండేది. ఈవెన్ అరిథమెటిక్ తీసుకున్నా ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చింది వైసీపీకి. అందువల్ల జనసేనకు ఒక 10% ఓటింగ్ ఉందనుకున్నా, జనసేన ఫీల్డ్లో లేకపోతే నీకు రిజల్ట్స్ కూడా బీన్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఎవరము ఖచ్చితంగా చెప్పలేము తెలుగుదేశం విడిగా పడితే గెలవకపోవా అంటే దానికి ఆన్సర్లు ఉండవు. బ్రిటిష్ వాడు రాకపోతే ఇండియాలో వలసవాదం ఉండేది కాదా, బ్రిటిష్ రాకపోతే పోర్చుగల్ వాడు వచ్చాడో, డచ్ వాడే ఉండిపోయేటాడో, ఫ్రెంచ్ వాడు వచ్చేవాడు, అది తెలియదు. సో అందువల్ల బట్ ఉన్న పాలిటిక్స్ని విశ్లేషిస్తే పవన్ కళ్యాణ్ నిజం నిలబడ్డాడు, నిలబెట్టాడు. 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా అధికారంలో నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. పవన్ కళ్యాణ్ మాటలు తెలుగుదేశం నచ్చకపోవచ్చు, తెలుగుదేశం శ్రేణులకు నచ్చకపోవచ్చు, బట్ దట్ ఈస్ అన్ హిస్టారికల్ రియాలిటీ కదా. నిన్న ఈ విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చాలా భాషల్లో మాట్లాడారు సార్. తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు అంతా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే బహుభాషలు భారతదేశానికి చాలా మంచిది అని చెప్పి. ఈ మధ్యకాలంలో స్టాలిన్ లాంటి వాళ్ళు త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా సార్. సో దానికి సంబంధించి బయట महाराजाणी छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన ಅಭಿಮಾನುಲಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನ ಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನ ಸೈನಿಕರಿಗೆ హృత్పూర్వక నమస్కారాలు. మీకు అర్థమైంది కదా, 2 భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just 2. We need multiple languages to keep not just for the integrity of the country but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి ఇంగ్లీష్ తమ పిల్లలు ఇంగ్లీష్లో చదివించుకోలేదా, అమెరికాకు వెళ్ళలేదా, బిల్ క్లింటన్తో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, చంద్రబాబు నాయుడు తెలుగులో మాట్లాడా? సో భాష వద్దని ఎవరు అంటలేరు. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే తమిళనాడు కూడా స్ట్రగుల్ హిందీని బ్యాన్ చేయమని కాదు. తమిళనాడులో బాలీవుడ్ సినిమాలు నడవడం లేదా?
మరి తమిళనాడులో హిందీ సినిమాలు నడిచినప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్బు అనే ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు కదా. ఇప్పుడు ఎవరైనా హిందీని బ్యాన్ చేయమని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. స్టాలిన్ ఏమైనా హిందీని బ్యాన్ చేయమన్నాడా? అసలు హిందీ తమిళనాడులో బ్యాన్ అయిందా నాకు చెప్పండి. హిందీ ప్రైవేట్ స్కూల్లో హిందీ చెప్పరా? సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సెంట్రల్ స్కూల్లో హిందీ చెప్పరా? ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం ఇంగ్లీషు తమిళ్ చెప్తారు. సో ఆడ హిందీ నిషేధం ఎవరండి? హిందీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు కదా, నేర్చుకోవడానికి అభ్యంతరం ఏమున్నది? ఇప్పుడు ఏ బహుభాషలు అవసరమే, కానీ అందరికీ బహుభాషలు కంపల్సరీగా నేర్చుకోవాలనడమే క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు మీరు అలా అంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో మ్యాథమెటిక్స్ సైన్స్ కూడా తీసిపడేసి హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, కన్నడ, జర్మన్, ఫ్రెంచ్ ఈ మధ్య అన్నాడు కదా మన లోకేష్ కూడా జర్మన్ నేర్చుకుంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, జపనీస్ నేర్చుకుంటే అని. నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ ఆంధ్రప్రదేశ్లో మీరు మ్యాథ్స్, సైన్స్ తీసేయండి, సోషల్ కూడా తీసేయండి. అన్ని బహుభాషలు అవసరం కదండి మనకు. దేశ సమైక్యత నిలబడుతుంది, దేశంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కదా. అందుకే 6 భాషలు నేర్పండి స్కూల్ 10th అయ్యే వరకు. 10th తర్వాత మ్యాథ్స్, సైన్స్ నేర్పండి. 10th వరకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, జర్మన్, జపనీస్, తమిళ్, మలయాళం కన్నడ నేర్పండి. మొత్తం 6 భాషల్లో నిష్ణాతులు అవుతారు ఆంధ్ర బిడ్డలు. వాళ్ళు జపాన్కి పోవచ్చు, జర్మనీకి పోవచ్చు, తమిళనాడు పోవచ్చు, నార్త్ ఇండియా పోవచ్చు, నేర్చుకుంటారు కదండి, ఉపయోగం కదా. ఆ పని చేయండి మరి, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. బహుభాషలే నేర్పండి. నేను ఏమంటున్నా, మీరు పొలిటికల్ స్టేట్మెంట్కు ఎడ్యుకేషన్ పాలసీ లింక్ ఉండాలి కదా. మరి మీరు మొత్తం భాషలను నేర్పండి, మ్యాథ్స్ అని తీసి పడేయండి. ఇవాళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే టూ మచ్ లాంగ్వేజ్ బర్డన్ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీ దెబ్బతింటుంది. లాంగ్వేజ్ అవసరము, ఎక్కడ అవసరమో అక్కడ నేర్చుకోవాలి లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ సరిగా నేర్పరు, తెలుగు నేర్పరు, 10 భాషలు నేర్పుతామంటే ఆ నేర్చుకుని ఇంగ్లీష్, తెలుగు ఎంతమందికి వస్తుంది చెప్పండి? పవన్ కళ్యాణ్కి రావచ్చు ఇంగ్లీష్ బాగా. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు నాకు చెప్పండి? హిందీలో మాట్లాడుతున్నా చెప్పండి, ఎంతమంది మాట్లాడగలుగుతారండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న ప్రొఫెసర్స్ ఎంతమంది ఇంగ్లీష్లో, హిందీలో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు? మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ నేర్పలేదు, తెలుగు సరిగా నేర్పలేదు కదా. అది సరిచేయండి, బహుభాషలు కాదు కదా. ఇష్యూ వల్ల హిందీ వ్యతిరేకత కాదు, అక్కడ హిందీని బలవంతంగా రుద్దడం పైన వ్యతిరేకత. ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు? భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. ఆత్మ ఒకటే ఉంటుంది, ఆత్మలు 2-3 ఉండవు సోల్లో. సో మీకు బాడీలో సోల్ ఒకటే కదా. నా బాడీలో నా సోల్, నా ఆత్మ ఉంటుంది. నాగేశ్వర ఆత్మ, ఇంకోరు ఆత్మ, 4 ఆత్మలు నా దాంట్లో ఉండవు కదా. అంటే భారతీయ ఆత్మ హిందీ అంటే ఏంటి మీనింగు? భారతదేశంలో ఒక్క హిందీనే ఉండాలని కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషా సూత్రం, అది అయినా బహుభాషా సూత్రం ఓన్లీ సౌత్ ఇండియన్స్కేనా? పవన్ కళ్యాణ్ నా రిక్వెస్ట్, యోగి ఆదిత్యనాథ్ మన మహాకుంభ వెళ్ళొచ్చారు కదా, అక్కడ తెలుగు నేర్పమని చెప్పండి. నరేంద్ర మోడీకి చెప్పండి, అయ్యా మీ గుజరాత్లో తెలుగు నేర్పండి, మీ ఉత్తరప్రదేశ్లో తెలుగు నేర్పండి, బీహార్లో తెలుగు. వాళ్ళు మాత్రం తెలుగు నేర్చుకోరు, హిందీ తప్ప ఇంకో భాష నేర్చుకోరు, ఇంగ్లీష్ కూడా సరిగా నేర్చుకోరు. మీరు చూడండి నార్త్ ఇండియాకి వెళ్ళండి, ఇంగ్లీష్ కూడా రాదు ఎవరికి సరిగా. అసలు వేరే ఇంగ్లీషే సరిగా రాదు, వేరే భాష ఒక్క హిందీనే నేర్చుకుంటారు. మరి వాళ్ళకెందుకు బహుభాష లెక్చర్స్ ఇవ్వరు? మీరు లెక్చర్ ఇవ్వండి బహుభాష సూత్రం. హర్యానాలో ఎందుకు, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇక్కడ ఎందుకు హిందీ తప్ప వేరే భాష నేర్చుకోరు అంటున్నాను. అంటే సౌత్ ఇండియన్స్ గులాంగిరి చేయాలి దక్షిణ భారతీయులు అంటే మేమో హిందీ కంపల్సరీ నేర్చుకోవాలి, మీరు అసలు మా భాష ఏది నేర్చుకోరు, ఏది పొరపాటున కూడా మా భాష నేర్చుకోరు. అడుగుతున్నది అది. ఇవాళ మీరు హైదరాబాద్లో ఒక నార్త్ ఇండియన్స్, మార్వాడీస్ ఉన్నటువంటి ఏ కమ్యూనిటీ కన్నా వెళ్ళండి, అసలు పొరపాటున కూడా తెలుగు పదం వినపడదు. వాళ్ళ తెలుగు రాదా వస్తుంది, తెలుగు వాళ్ళ బిజినెస్ షాప్లో తెలుగు వచ్చినోడే హిందీ రానోడితో మంచిగా మాట్లాడతారు, కానీ ఎందుకు మాట్లాడరు? కనీసం నేను మార్వాడి కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లో 5 ఏళ్ళు ఉన్నాను. అసలు దేవుని పూజకు కూడా హిందీ వాడరు, తెలుగు వాడరు, హిందీ తప్ప ఇంకేది వాడరు. అసలు గణేష్ పాటలు కూడా హిందీ, తెలుగు పాటలు ఎలవ చేయరు. మరి మీరెందుకు ఉంటున్నారు అట్లా? మీ భాష పట్ల మీకు అంత ప్రేమ ఎందుకు? మాకు ఉండదా మా భాష మీద ప్రేమ? సమస్యల్లో హిందీ కన్నా మిగతా భాషలు చిన్నవి, మిగతా భాషలు ఇన్ఫీరియర్ అనే యాటిట్యూడ్ పట్ల పైన పోరాటం. అందువల్ల బహుభాషలు ఉండాలంటే ఉండాలి, కాదని ఎవరన్నారు? కానీ అన్ని భాషలు స్కూల్లో నేర్పాలా అన్నదే క్వశ్చన్ కదా. ఇప్పుడు ఇన్ని భాషలు ఉండాలంటే మరి కన్నడ నేర్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో, మరాఠీ నేర్పుతున్నారా? మీరు ఉపన్యాసం ఇస్తారు బ్రహ్మాండంగా మరాఠీలో, కన్నడ. మరి ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మరాఠీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయండి? బహుభాషలు ఉండాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా అంటాడు, మీరు మరాఠీ టీచర్లు అపాయింట్ చేయండి. మరి బహుభాషలు కదా. పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, లోకేష్ చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా అనేక భాషలు అవసరమని.
మరి ఆంధ్రప్రదేశ్లో ఒక బిడ్డ నేను మరాఠీ నేర్చుకుంటా, నేను కన్నడ నేర్చుకుంటా, నేను మలయాళం నేర్చుకుంటా అని మీరు స్కూల్ టీచర్లా అపాయింట్ చేస్తారా? నిన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు కదా సార్, మహారాష్ట్రలో పోటీ పరీక్షలన్నీ ఇక మరాఠీలోనే ఉంటాయి అని. అసలు ముంబైలో మరాఠీ తప్ప వేరే మాట్లాడద్దు, మరాఠీ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే అంటాడు. వాళ్ళకేమో ఉంటుంది, మనకు మాత్రం ఉండకూడదా? అసలు ఇది ఏమి విచిత్రం అండి. అందువల్ల హిందీని ఎవరు వ్యతిరేకించండి, హిందీ భారతీయ భాష. ఆ మాటకైతే అసలు ఫ్రెంచ్ను వ్యతిరేకిస్తున్నామా, జపనీస్ వ్యతిరేకిస్తున్నాం, ఇటాలియన్ వ్యతిరేకిస్తున్నామా? మనం 200 ఏళ్ళు పాలించిన బ్రిటిష్ వాళ్ళ భాషను ఇంగ్లీష్లో వ్యతిరేకించడం లేదే. భాషల పట్ల ఎవరికీ వ్యతిరేకత లేదు. అన్ని భాషలు కావాలి, అవసరం ఉన్నవాడికి కావాలి. అన్ని భాషలు అవసరం లేనివాడికి కావాలి ఏంటి అని. నేను వెజిటేరియన్, నన్ను హోటల్కి పోతే నాకు మటన్, చికెన్, చేపల పులుసు పెడితే ఏంటి అర్థం? అంటే మటన్ మంచిది కాదా, చేపల పులుసు మంచిది కాదా, చికెన్ మంచిది కాదా, చికెన్ పలావ్ మంచిది కాదా, చికెన్ 65 మంచిది కాదా, చికెన్ పకోడీ మంచిది కాదా? అంటే మంచిదేనా, ఏం తినా కదా, ఏం లాభం అవి? నాకు ఉపయోగపడేది మీరు అది పెడితే ఏం లాభం? నాకు ఉపయోగపడే ఫుడ్ పెట్టండి, నేను తిండిపోతా అంటే ఇది మంచి కావా? ఇది దేశ సమైక్యతకు అవసరం. దేశంలో 80-90% మంది మాంసాహారులే, మేము ఎందుకు పెట్టకూడదు అంటే ఆన్సర్ ఉంటుందా? నేను వాటిని నిషేధించానా? మీ ఇంట్లో మీ పిల్లలు కూడా తింటారు కదా, నువ్వెందుకు తినవు? అరే నా పిల్లలు తింటారా, నేను తినా, ఏమున్నది? వాళ్ళ ఇంట్రెస్ట్ నోడు తింటాడు, ఇంట్రెస్ట్ నోడు నేర్చుకుంటాడు. ఇంగ్లీష్ ఎవడో అంటున్నాడు, హిందీ నేర్చుకుంటాడు, జపాన్, మలయాళం, కన్నడ, మరాఠీ కూడా నేర్చుకుంటాడు. మీకు రజనీకాంత్ తమిళ్ నేర్చుకోలేదా? మరాఠీ వాడు. కన్నడ నేర్చుకోలేదా రజనీకాంత్? ఆయన మాతృభాష మరాఠీ. కన్నడ, బెంగళూరులో పనిచేసాడు, కన్నడ నేర్చుకున్నాడు. తమిళనాడులో మహానటుడు అయ్యాడు కనుక తమిళ్ నేర్చుకున్నాడు. నేర్చుకోలేదండి రజనీకాంత్. అందువల్ల ఎవరు కూడా బహుభాషలకు వ్యతిరేకం కాదు. రాంగ్ నోషన్. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్న అండర్స్టాండింగ్ వల్ల డిబేట్ కంప్లీట్గా డిస్టార్ట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు బీజేపీని సమర్థించాలి కనుక, పొలిటికల్గా ధైర్యం లేదు కనుక ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో పొత్తుంటే డిఫర్ కావచ్చండి, ఏముందల్లా? ఈ విషయం పైన మా అభిప్రాయం వేరు, చెప్పుకోండి. ఏం బీజేపీతో ప్రతి విషయంలో అభిప్రాయం ఒక్కటే ఉండాలి, రూల్ ఉందా? అలాంటప్పుడు మరి టీడీపీ, జనసేన వేరే పార్టీలు ఎందుకు ఉండాలి? బీజేపీలో విలీనం చేయండి, బీజేపీలో విలీనమే చేయండి, వేరే పార్టీలు ఎందుకు ఉండాలి? మరి అంతే సేమ్ ఉన్నప్పుడు అంటే ఒక పార్టీ, మాకు మోడీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి, బీజేపీతో పొత్తుంది, కానీ ఈ అంశం పైన మేము అంగీకరించాము. ఏం నేరం కాదు కదా అది. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఇప్పుడు అదొక కల్చరల్ అటానమీకి సంబంధించింది, కల్చరల్ ఐడెంటిటీకి సంబంధించింది, ఒక ఫెడరలిజానికి సంబంధించింది, ఒక భాషాపరమైన అస్తిత్వానికి సంబంధించింది, లింగ్విస్టిక్ అటానమీ. మీరు హిందీనే నేర్చుకోవాలి కంపల్సరీ అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో సెంట్రల్ స్కూల్స్లో ఆర్టీఏ రిప్లై వల్ల తెలిసింది, హిందీ టీచర్లు పుష్కలంగా ఉన్నారు, తమిళ టీచర్లు లేరండి. అన్యాయం కదా ఇది? తమిళనాడు సెంట్రల్ స్కూల్లో చదివే బిడ్డలకు హిందీ నేర్పే టీచర్లు ఉంటారు, తమిళ నేర్పే టీచర్లు ఉండరు. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానం. దీన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. తమిళనాడులో స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? స్టాలిన్కి రాజకీయం కాదా? నా వాస్తవమే, కాదని అన్ను. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కనుక దాని నుంచి బయటపడటానికి తమిళ్ వాదాన్ని మళ్ళీ ఎత్తుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడైతే ప్రజల నుంచి వ్యతిరేకించినప్పుడల్లా తెలంగాణ వాదాన్ని ఎత్తుకుంటాడు. చూడండి, నిజమే, కాదని అన్నను. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతారనుకున్నప్పుడల్లా హిందుత్వం అంటది. ఎవరైనా రాజకీయ పార్టీలు, ఇది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, మీరు డిఎంకే అయినా, తమ రాజకీయ అవసరాల కొరకు ప్రజల ఎమోషన్స్ వాడుకుంటారు, అందులో అనుమానమే లేదు. ఇవాళ స్టాలిన్ చేస్తున్నది ప్యూర్లీ రాజకీయం. ఆయన భావోద్వేగాలను ఉపయోగించుకొని రేపు ఎన్నికల్లో గెలవడానికి ఆయన ప్రయత్నం, కాదని అన్నాడు. కానీ మనం ఆ ఇష్యూ రైటా రాంగా ఆలోచించాలి. ఇష్యూ రైటా రాంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషలు అవసరం. నేను అందుకే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళలో మ్యాథ్స్ అని తీసేసి మొత్తం ఒక 6 భాషలు నేర్పండి. 3 ఎందుకండి? త్రిభాషా సూత్రం ఎందుకు? దశభాషా సూత్రం పెడదాం. 10 భాషలు ఆఫర్ చేయండి, అందులో ఇష్టమైన 6 భాషలు తీసుకుంటారు. పోనీ మ్యాథ్స్ సైన్స్ కూడా ఉండనియండి. పిల్లలకు 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ. నేనేమంటున్నానంటే 10 సబ్జెక్టులు వేయండి. మరాఠీ, కన్నడ, జపనీస్, జర్మన్ 4 భాషలు కూడా యాడ్ చేయండి. మొత్తం 10 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పెట్టండి 10th క్లాస్ వరకు. పెడతారా? ఎందుకు పెట్టకూడదు? మరి బహుభాషలకు మీరు చెప్తున్నారు కదా, దేశం సమైక్యంగా ఉంటుంది, ప్రజలందరూ ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోగలుగుతారు. జర్మనీలో, జపాన్లో నర్సుల ఉద్యోగాలు ఉన్నాయి కదా, లోకేష్ చెప్పాడు కదా. సో నా రిక్వెస్ట్ కూడా అదే, మీరు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో 6 సబ్జెక్టులను 10 సబ్జెక్టులు వేయండి. పవన్ కళ్యాణ్ చెప్పిన మరాఠీ, కన్నడ ఇంట్రొడ్యూస్ చేయండి. లోకేష్ చెప్పిన జర్మనీ, జపానీస్ ఇంట్రొడ్యూస్ చేయండి. 10 భాషలు నేర్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. మరి అవసరమే కదా, మీరు చెప్తాను కదా ఆ భాషలు అవసరం. కానీ వాళ్ళ తరఫున తెలుగు వాళ్ళ మీద బ్యాటింగ్ చేయకండి.
దయచేసి తెలుగు సంస్కృతి, అస్తిత్వము, భాష వీటిపైన మీరు దాడి చేయకండి. బీజేపీ కోసం ఎవరము తెలుగు వాళ్ళు హిందీకి వ్యతిరేకం కాదు. మేము అనేది ఏంటంటే మా తెలుగుకు మీరు ఇచ్చిన స్థానం ఏంటి? ఉత్తరప్రదేశ్లో తెలుగు ఎందుకు నేర్పరు? బీహార్లో తెలుగు ఎందుకు నేర్పరు? వాళ్ళకి ఎందుకు ఉండదు త్రిభాషా సూత్రము? ఒక్క సౌత్ ఇండియన్స్కి ఎందుకు ఉంటుంది త్రిభాషా సూత్రము? మేము నేర్చుకుంటాం హిందీ, మీరు కూడా హిందీ ఏతర సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఒక్క నేర్చుకోండి దయచేసి. మీరు నేర్చుకున్నా మళ్ళీ ఏం నేర్చుకుంటారు? దేవనాగరి లిపిలో ఉన్నదే నేర్చుకుంటారు, ద్రవిడ లిపిలో ఉన్నది నేర్చుకోరు. మళ్ళీ అంటే హిందీకి సిమిలర్గా ఉండే భాష నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకోరు? మలయాళం, మా కన్నడ నేర్చుకోండి. అది మొదలు ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా. రైట్ సార్. దక్షిణాది భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే పవన్ కళ్యాణ్ కాస్త భారతీయ జనతా పార్టీ విధానాలని, ఎస్పెషల్లీ త్రిభాషా సూత్రం అండ్ డీలిమిటేషన్ విషయంలో బాగానే డిఫెండ్ చేస్తున్నట్టు కనిపించింది సార్. ఈ డీలిమిటేషన్కి సంబంధించి కూడా మాట్లాడారు. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో మీరు రూపీ సింబల్ని తీసేశారు, అది కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే డీలిమిటేషన్ గురించి కూర్చుని మాట్లాడుకుందాం అన్నారు. దాంతోపాటు ఈ త్రిభాషా సూత్రాన్ని సపోర్ట్ చేశారు. అండ్ సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మం నా బ్లడ్లోనే ఉంది అని బల్లగుద్ది చెప్పారు సార్ నిన్న. సో ఈ అన్ని భాషల్లోనూ దక్షిణాది భాషల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడడం, భారతీయ జనతా పార్టీని డిఫెండ్ చేసే ప్రయత్నం చేయడం, దాంతోపాటు అంటే ఏమనుకోవాలి పవన్ స్పీచ్ చూసిన తర్వాత? అంటే దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ ఇక మీదట ఉండబోతుంది. చాలాసార్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ అండి. తమిళనాడులో పోయి పవన్ కళ్యాణ్ ప్రచారం తోట్లు వస్తాయా? అన్నామలై ఉండగా అసలు ఈ ఆలోచన సరళే కరెక్ట్ కాదు. బ్రాండ్ అంబాసిడర్లు ఏంటండి? మలయాళంలో కేరళ పోతే పవన్ కళ్యాణ్ కోట్లు వస్తాయా? అదే కర్ణాటక పోతే పవన్ కళ్యాణ్ కోట్లు వస్తాయా? తెలంగాణలో రాలే కదా, సౌత్ ఇండియా మొత్తాన్ని బ్రాండ్ అంబాసిడర్ ఎట్లయితారు చెప్పండి? నాకు చెప్పండి, మీరు ఆలోచించండి. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కోట్లు రాలే కదా. తెలంగాణ జన్మస్థలం కదా, ఆంధ్ర గమ్యస్థలమే కదా. మరి తెలంగాణలో ఓట్లు రాంది తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ఓట్లు తెస్తారంటే అది అర్థం ఉంటుందేమన్నా చెప్పండి మీరు? అసలు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ ప్రశ్న పదే అడుగుతూ ఉంటారు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. తెలంగాణలో ఓట్లు రాని వాళ్ళు తమిళనాడులో ఎట్లా ఓట్లు తెస్తారండి? అసలు రాయలసీమలోనే ఓట్లు రాలే కదా. రాయలసీమలో మొదలు మీకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న బలం రాయలసీమలో ఉందా జనసేనకు? మరి అందువల్ల మనం అతిగా ఊహించకూడదు. ఎస్, బీజేపీతో దగ్గర కావాలి అనే ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండాను ఎత్తుకోవచ్చు. కానీ ఆయన సౌత్ ఇండియా మొత్తానికి బ్రాండ్ సౌత్ ఇండియాకు తమిళనాడు అన్నామలై ఉండగా పోయి పవన్ కళ్యాణ్ ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు? కర్ణాటకలో యడియూరప్ప వీళ్ళందరూ లేరు. కర్ణాటకలో బీజేపీ నాయకులే లేరా? పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ నాయకులు అవుతారా కర్ణాటకలో? ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ కింద కూడా బీజేపీ ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్ పోషిస్తాడు తప్ప సౌత్ ఇండియాకు పవన్ కళ్యాణ్, నార్త్ ఇండియాకి ఇంకోరు ఇట్లా అంబాసిడర్లు ఉండరు. భారతీయ జనతా పార్టీకి ఒక్కరే బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ, ఇంకెవరు బ్రాండ్ అంబాసిడర్ ఉండరు. బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ, బీజేపీ బ్రాండ్ హిందుత్వ. దీంట్లో ఇంకా వేరే అడిషన్స్, సప్లిమెంటరీలు, షేరింగ్లు ఉండవు. బీజేపీ గోస్ టు ఎలక్షన్ ఆన్ మోడీస్ నేమ్. పవన్ కళ్యాణ్ పేరుతో ఒక రాష్ట్రానికి, ఇంకో రాష్ట్రానికి వెళ్ళవు. సో ఇక నేనే పాయింట్ ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ కూడా నా రిక్వెస్ట్, ఓకే కూర్చొని మీరే పెట్టండి డీలిమిటేషన్. తమిళనాడు పక్కా పెడదాం. నేను చెప్తున్నా కదా, తమిళనాడులో వాళ్ళ అవసరాలు వాళ్ళవి, వాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఎందుకు మాట్లాడినా ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ అవసరాల గురించే మాట్లాడతారు. అనుమానం ఏముంది? ఇదే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా అన్యాయం జరుగుతుందని గతంలో మాట్లాడలేదా బీజేపీతో లేనప్పుడు? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అని ఫస్ట్ గలమెత్తిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఎప్పుడు? బీజేపీతో లేనప్పుడు. పాచిపోయిన లడ్డూలు ఇస్తారా అమిత్ షా, నరేంద్ర మోడీ జీ అని आपको హిందీ మే मैं बोल रहा हूँ అని చెప్పి కాకినాడలో మాట్లాడింది పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులు ఏముందండి, వాళ్ళ అవసరాల కొరకు మారుస్తుంటారు. చంద్రబాబు నాయుడు మార్చలేదు ఎన్నిసార్లు వైఖరి. ఒకసారి మోడీ భార్యకే అన్యాయం చేసినోడు దేశానికే న్యాయం చేస్తాడంటాడు. ఒకసారి మోడీ గొప్పవాడు, మహానుభావుడు, మార్తాండ తేజుడు అంటాడు. సో తమిళనాడు స్టాలిన్ ఈజ్ ఆల్సో నో డిఫరెంట్. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు, జగన్మోహన్ రెడ్డిలు ఎలా రాజకీయంగా తమకు అవసరమైనప్పుడు అనుకూలంగా ఒక రకంగా, తమ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక రకంగా రాజకీయాల్లో మాట్లాడతారు. సో మనం అందరినీ తమలాగే మాట్లాడమని అంటారు. స్టాలిన్ కూడా అంతే.
కానీ అందులో న్యాయం ఉందా లేదా? ఓకే, డీలిమిటేషన్ తమిళనాడు వల్ల పక్క పెడదాం. మీరు పెట్టండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇప్పుడు స్టాలిన్ ఒక మీటింగ్ పెట్టాడు. స్టాలిన్ మీటింగ్కు మీరు అన్ని పోరు కావచ్చు బహుశా. పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెట్టండి. సౌత్ ఇండియా కాదు, మొత్తం ఆల్ ఇండియా పెట్టండి. సౌత్ ఇండియా కూడా వదిలేద్దాం. సో ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు. యూపీ కూడా అన్యాయం జరగదు డీలిమిటేషన్, బీహార్ కూడా అన్యాయం జరగదు, రాజస్థాన్ కూడా జరగద్దు. ఒక సౌత్ ఇండియానే అంటలేను. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే జనసేన తెలుగుదేశంలో కలిసి ఒక పొలిటికల్ కాంక్లేవ్ పెట్టండి. డీలిమిటేషన్ పైన బీజేపీతో సహా అన్ని పార్టీలు అఖిలపక్ష మీటింగ్ పెట్టండి. పెట్టి డీలిమిటేషన్ పైన జెన్యూన్ ఫియర్స్ ఏంటి, ఏ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అది చర్చించండి. లేదు, నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే తెలుగు వారి రాజకీయ ప్రాధాన్యత డీలిమిటేషన్ తర్వాత ఏమవుతుంది? ఏ పెరుగుతుంది? క్వశ్చన్ లేదు. బి అలాగే ఉంటుంది? క్వశ్చన్ లేదు. సి తగ్గుతుంది అని నా అనుమానం. అనుమానం కాదు, ఎంపరికల్ డేటాతో సహా చెప్తున్నాను. మీరు చెప్పండి కాదని, ప్రూవ్ చేయండి. తెలుగువారికి అన్యాయం జరగకపోయి లాభం జరగకపోయినా మంచిదే, అన్యాయం జరగదు. తెలుగువారి రాజకీయ ప్రాధాన్యత తగ్గించే డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీతో పొత్తు వల్ల మీరు సమర్థిస్తే చరిత్రలో మీరు తెలుగువారికి అన్యాయం చేసే వాళ్ళు అవుతారు. తెలుగు బిడ్డగా ఉండి భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం మీ తాపత్రయం తపనలో తెలుగువారికి అన్యాయం చేస్తారు. ఆల్రెడీ ప్రత్యేక హోదా త్యాగం చేసేసారు, అన్యాయం చేశారు. తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు, ఒక చంద్రబాబు నాయుడే కాదు, ఒక పవన్ కళ్యాణ్ కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా మోడీతో ప్రేమతోనో మోడీతో భయంతోనో ప్రత్యేక హోదా పాత్ర పెట్టారు కదా. ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నిన్న స్పీచ్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. నాకు తెలియదు, నేను మొత్తం వినలేదు స్పీచ్, మీరు చెప్పండి. మరి కాకినాడలో పక్కనే కాకినాడలో ప్రత్యేక హోదా మీద సింహనాదం చేసినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రత్యేక హోదా ఎందుకు బదిలేశాడు? ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిందా? మరి ప్రత్యేక హోదాతో లాభం లేదా? చెప్పమనండి. అంటే మీ రాజకీయ అవసరాల కొరకు రాష్ట్రానికి అన్యాయం చేయకండి, నా రిక్వెస్ట్ అది. అమరావతికో 50,000 కోట్లు అడగండి మోడీని. ఏం తప్పే ఉన్నది? గుజరాత్కి ఇవ్వలేదా మోడీ? గిఫ్ట్ సిటీకి ఇచ్చినటువంటి కన్సెషన్స్ని విశాఖపట్నానికి అడగండి ఫిన్టెక్ వ్యాలీగా. ఇది ఇవ్వమన్నట్టున్నాను, తప్పే ఉంది ఇలా. మీరు గుజరాత్ గిఫ్ట్ సిటీ ఇచ్చారు కదా, మరి మా వైజాగ్కి ఇవ్వండి. ఇది అడగడానికి అభ్యంతరం ఏంటండి? తెలుగు మన ప్రజలకు మీ రాజకీయాలు ఎలాగైనా ఉండనియండి. మీరు ఒకసారి మోడీని పనికిమాలినోడు అంటారు, ఒకసారి మోడీని చాలా గొప్పవాడు అంటారు. మీరు అనుకోండి, మీ ఇష్టం అది. ప్రజలు నిర్ణయించుకుంటారు ఇట్లా మాట్లాడుతారు ఏంటని. మోడీని పనికిమాలిన వాడని కూడా అనకూడదు, పద్ధతి కాదు అది. మోడీ దేశ ప్రధాని అండి, ఈ దేశం గర్వించాలి కదా. ఈ 13 కూడా ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా కదా. యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్. ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, అది తప్పు కదా. ఇప్పుడేమో ఇక మోడీ ఇంద్రుడు చంద్రుడు, అసలు మోడీ మించినోడు లేడంటాడు. అరే ఏం రాజకీయం ఇది? పోనీ అది మాట్లాడుకోండి, మీ ఇష్టం. నేను అడుగుతున్నది కనీసం ప్రత్యేక హోదా గురించి, సౌత్ ఇండియా డీలిమిటేషన్ గురించి, మన దక్షిణ భారతదేశానికి జరుగుతున్న నిధుల అన్యాయం గురించి, వీటి మీద మాట్లాడడానికి ఏంటంటే ప్రాబ్లం? బీజేపీతో పొత్తుంటే ఏమున్నది? బీజేపీ తన విధానాలు తను చెప్పుకోవడం లేదా? బీజేపీ విధానాలు చెప్పుకోవడం లేదా? మీరు బెంగాల్లో సువేంద్ర అధికారి మేము అధికారంలోకి వస్తే ముస్లిం ఎమ్మెల్యేలందరినీ తీసి బయటపడేస్తామన్నారు. టీడీపీ జనసేన సమర్థిస్తారు దీన్ని చెప్పండి? సమర్థించదు కదా. మరి వాళ్ళు డిఫర్ అవుతున్నారు కదా దాని మీద. మరి ఇది కదా బీజేపీ వైఖరి. క్లియర్గా సువేంద్ర అధికారి చెప్పి ముస్లిం ఎమ్మెల్యేలు అందరినీ బయటకు వెళ్ళగొడతాం అన్నాడు. మరి మీరు అంగీకరిస్తారా? తెలుగుదేశం జనసేన ఈ వైఖరితో ఒప్పుకుంటుందా? చెప్పండి. యోగి ఆదిత్యనాథ్ చేసే పనులన్నీ ఆంధ్రప్రదేశ్లో చేస్తారా? డిఫర్ అవుతారు కదా. ఏముంది, బీజేపీ డిఫర్ అవుతుంది కదా మీ విధానానికి. బీజేపీ మీ మేనిఫెస్టో కూడా ముట్టుకోలే కదా. బీజేపీ మీ మేనిఫెస్టో కూడా ముట్టుకోలే. సిద్ధార్థ సింగ్ పక్కనే ఉండి కూడా టచ్ చేయడానికి నిరాకరించాడు. వాళ్ళది ఎంత చూడండి, ఎంత ప్రత్యేకత. టీడీపీ జనసేన మద్దతు వల్ల ఎంపీ సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. కానీ మా వైఖరే మీ సూపర్ 6 మేము సపోర్ట్ చేయం అని చెప్పి ముట్టుకోలే. అది కదా అండి ఆ పార్టీ. మరి మీరు ఎందుకు అంత తాపత్ర పడుతున్నారు? బీజేపీ చెప్పే ప్రతిదాన్ని సమర్థించాల్సిన అవసరం ఏముంది? పొత్తులో ఉండొచ్చు, తప్పే ఉన్నది. పొత్తులు 2 పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. ఓ 10 అంశాల్లో ఒక 5 6 ఏకాభిప్రాయం ఉంటుంది, మిగిలిన 4 భిన్నాభిప్రాయం ఉంటుంది. ఒక కామన్ రాజకీయ లక్ష్యంతో పొత్తు పెట్టుకుంటారు. అన్నిటిని సమర్థించాలని రూల్ లేదు కదా పొత్తు పెట్టుకున్నప్పుడు. అందువల్ల డీలిమిటేషన్ మీద మీరే మీటింగ్ పెట్టండి. తెలుగువారి రాజకీయ ప్రాధాన్యత తగ్గుతో లేదా చెప్పండి. అది తప్ప అన్నీ చెప్తున్నారు మీరు, గమనించండి. డీలిమిటేషన్ పైన మీరు ఏమని అడగండి.
అసలు మోడీని సమర్థించడానికి మీ ఐడియాలజికల్ మూరింగ్స్, మీ ఐడెంటిటీని, తెలుగు అస్తిత్వాన్ని వదులుకోవాల్సిన కర్మేం పట్టిందండి? అసలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలమే లేదు, అంత పాకులాడాల్సిన అవసరం ఏంటి, అంత ప్రాధేయపడాల్సిన అవసరం ఏంటి అంటున్నా. హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మోడీ కూడా అప్పుడే గౌరవిస్తాడు. మోడీ ఎవరిని గౌరవిస్తాడంటే తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నామని గౌరవిస్తాడు. నా అంచనా మోడీ స్టాలిన్ ఎక్కువ గౌరవిస్తాడు చంద్రబాబు నాయుడు కన్నా. ఎందుకంటే ఈ స్టాండ్స్ ఫర్ హిజ్ ఓన్ పొలిటికల్ ఐడెంటిటీ. ఇలా మారితే జనం రెస్పెక్ట్ చేయరండి, ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేయరు. మీరు ఎవరన్నా బీజేపీ మోడీకి సన్నిహితంగా ఉన్న నాయకులను అడగండి, వాట్ ఈజ్ హిజ్ ఒపీనియన్. నేను అడిగి చెప్తున్నాను. ఏముంది, ఓ క్యా హై, ఆజ్ ఏక్ బాత్ కర్తే, కల్ ఏక్ బాత్ కర్తే, చోడ్ దేవ్. ఇది నేను చెప్పింది కాదు, మోడీ బహిరంగ ఉపన్యాసాలు చెప్పాడు 2019 ఎలక్షన్స్ అప్పుడు. మీరు ఎట్లా మారుతారని చెప్పి ఐసా చేంజ్, ఐసా హై, వసా హై అని చాలా పవర్ఫుల్గా అటాక్ చేశాడు కదా. ఎందుకు ఇందులో ప్రజలకు నష్టం జరిగే దానిపైన ఓ ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకోండి. స్టిల్ బీ ఇన్ అలయన్స్ విత్ బీజేపీ. అభ్యంతరం ఏమున్నది? వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానివ్వడానికి కోసం మేము బీజేపీతో కలుస్తున్నాం. కానీ ఈ అంశం పైన మాకు భిన్నాభిప్రాయం ఉంది. మా భిన్నాభిప్రాయాన్ని ఎన్డీఏలో వ్యక్తం చేస్తాం, పార్లమెంట్లో వ్యక్తం చేస్తాం, అవసరం వస్తే వ్యతిరేకంగా ఓటు కూడా ఇస్తాం. ఇదంటే సిబిఐ పంపిస్తాడు, ఇది పంపిస్తున్నాం. మోడీ అంత భయమా? మోడీ అంటే అంత భయం ఎందుకండి? ఓకే, ఈ కాస్త వ్యతిరేకత వెంటనే ఈడీ వస్తాను భయపడుతున్నారా? చెప్పాలి కదండి ఆన్సర్. జనసేన పార్టీ విజయకేతన సభ సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ కూడా ఆ పార్టీ కార్యకర్తలకు, అధినేత పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు సార్. తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చాలామంది ఆ జనసేన ఈ కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఫుడ్ అందించడం, వాటర్ ప్యాకెట్స్ అందించడం, దీనిలో కూడా కంట్రిబ్యూట్ చేశారు. కానీ పిఠాపురంలో సీన్ ఎలా ఉంది అంటే సార్, అక్కడ వర్మ వెసెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా సభా వేదిక మీదే పవన్ కళ్యాణ్ విజయానికి పిఠాపురంలో తానే కారణము అని చెప్పి ఎవరో అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు మాట్లాడారు సార్. ఒకసారి అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇదే మాట ఎన్నికలకు ముందు కనుక అంటే బాగుండేది కదా. మాకెవరు అవసరం లేదు, ఇక్కడ గెలవటానికి తెలుగుదేశం వాళ్ళు కూడా అవసరం లేదు. భాష ప్రకారం ఇద్దరే, పవన్ కళ్యాణ్ జనసైనికులు, టీడీపీలో అవసరం లేదని చెప్తున్నాడు. సో పిఠాపురంలో గెలవటానికి టీడీపీ వాళ్ళు అవసరం లేదని బహిరంగంగా వేదికపై చెప్తున్నాడు. వర్మ పక్క పెట్టండి, టీడీపీ వాళ్ళు అవసరం లేదు అన్నాడు. ఇది ఎలక్షన్కి ముందు టీడీపీ ఆన్సర్ చేయాలి. మీరు అవసరమే లేదంటున్నారు. ఒక పిఠాపురంకి ఇది పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాబోతుంది చూడండి. ఒక పిఠాపురం కాగదు. ఆంధ్రప్రదేశ్లో జనసేనను గెలిపించేది పవన్ కళ్యాణ్ జన సైనికులు. తెలుగుదేశంలో అవసరం లేదు అనే స్టాండ్ క్లియర్గా పిఠాపురం ఉదాహరణగా నాగబాబు చెప్తున్నాడు కదా. పిఠాపురం అది ఎక్కడ తెలుగుదేశం కూటమైన యొక్క పదమే వాళ్ళే కదా. జన సైనికులు అన్నాడు తప్ప ఒకటి పవన్ కళ్యాణ్, 2 జన సైనికులు, 3 మన మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనాలి కదా. అనలే అంటే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాదు మిగతా 21 మంది కూడా అంతేనా? టీడీపీ వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలిచారా? అంటే టీడీపీ ఆన్సర్ చెప్పాలి. మీ అవసరమే లేదు, మిమ్మల్ని కేర్ కూడా చేయమంటున్నారు. మరి మీరు ఏం చెప్తారో చెప్పండి. నాలాంటి మీద ఎగురుతారు కదా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? మరి మీరు అవసరం లేదంటున్నారు కదా, క్లియర్గా చెప్పాడు. వర్మ పక్క పెడతాం, వాడు తెలుగుదేశం కార్యకర్త అవసరం అన్నాడా? చంద్రబాబు నాయుడు మద్దతు, నరేంద్ర మోడీ ఆశీస్సులు అన్నాడా? అనలే కదా. అంటే మరి క్లియర్గా జనసేన తన బలం మీదే తాను గెలుస్తోంది, తెలుగుదేశాన్ని నిలబెడుతోంది తప్ప తెలుగుదేశం అవసరం జనసేనకు లేదు. జనసేన అవసరమే తెలుగుదేశానికి ఉంది అని మీనింగ్ కదా. 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామన్నది ఒక స్టేట్మెంటు. పవన్ కళ్యాణ్ పిఠాపురం విజయానికి పవన్ కళ్యాణ్ జన సైనికులు అని అన్నాడు. దీని మీనింగ్ ఏంటి?
తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది కానీ జనసేనకు తెలుగుదేశం అవసరం లేదు అని క్లియర్గా మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ ఇక రియాక్ట్ కావాల్సింది తెలుగుదేశం వాళ్ళు, నేను కాదు. ఇక ఎన్నికలకు ముందు మాకు వర్మ అవసరం లేదంటే అయిపోయేది కదా, పని అయిపోయేది కదా. సో ఇప్పుడు ఎన్నిక అయినా అది ఆవిర్భావ సభ, పిఠాపురం కొరకు పెట్టిన సభ కాదు, అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కోసం పెట్టిన సభ. అసలు ఆ వర్మ ఫ్యాక్టర్ తీసుకురావడం వల్ల ఆ మీటింగ్ ప్రాధాన్యత తగ్గించిన వాడు అవుతున్నాడు. అసలు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి? ఆ మీటింగ్ ఒక లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ కొరకు పెట్టి నువ్వు ఎట్లుంది ఆ పిఠాపురం పంచాయతీ మాట్లాడితే డొనాల్డ్ ట్రంప్ చర్చలకు పిలిచి మా గల్లీలో ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే ఎట్లుంటుంది? డొనాల్డ్ ట్రంప్ చర్చలకు పిలిస్తే డొనాల్డ్ ట్రంప్తో టారిఫ్ల గురించి, గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడాలి. లేదు మా ఢిల్లీలో పొల్యూషన్ ఉందండి అని మాట్లాడినాం అనుకో, ఎట్లుండే చెప్పండి? లేదు మా మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడండి అంటే డొనాల్డ్ ట్రంప్ మోడీకి మాట్లాడితే మూసీ ప్రక్షాళన చర్చించరు. అది ఇంపార్టెంటే కావచ్చు, దేని మీద చర్చిస్తారు? భారత్ అమెరికా లార్జర్ సంబంధాల గురించి మాట్లాడతారు. లేదండి మా ఢిల్లీలో లైబ్రరీలో ఒక 2 బుక్కులు లేవండి, అమెరికా వాళ్ళు ఇస్తారా అని మాట్లాడుకుంటారా? నాకు ఆశ్చర్యం ఏంటంటే అదొక రాష్ట్ర ప్రజలందరి కోసం పెట్టిన సభలో పిఠాపురం పంచాయతీ ప్రస్తావించడం అంటేనే ఒక రకంగా ఆ మీటింగ్ గౌరవాన్ని, విలువను తగ్గించడం అవుతుంది. ఆ పాలిటిక్స్ ఏదో లోకల్లో మాట్లాడుకుంటారు కదా, ఈ సభా వేదిక సందర్భమే కాదు కదా, సభా వేదిక ఔచిత్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే అంత అసహనం ఎందుకు? అంటే వర్మ మీకు అంత టెన్షన్ పెట్టిస్తున్నాడు అంటే కదా, లేకపోతే ఆ సభలో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఎన్నికల్లో మనము మిత్రపక్షాలను గెలవడానికి ఉపయోగించుకొని తర్వాత ఎక్నాలెడ్జ్ చేయకపోవడం కరెక్ట్ కాదు. అయితే వర్మ వల్లనే పవన్ కళ్యాణ్ గెలిచాడా? వర్మ వల్లనే గెలిచేటట్టు పవన్ కళ్యాణ్ ఎందుకు వర్మే పొడి చేసి గెలుస్తాడు కదా అక్కడ ఇండిపెండెంట్గానైనా. కానీ వర్మ సహకారం ఉంది అన్నమాట, దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తున్న అభ్యంతరం ఏంటి? అది పవన్ కళ్యాణ్ గతంలో ఎక్నాలెడ్జ్ చేశాడు కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎక్నాలెడ్జ్ చేయడం లేదు అర్థం కాదు. అందువల్ల పవన్ కళ్యాణ్ వర్మ వల్లనే గెలిచాడు, లేకపోతే గెలిచేవాడు కాదు అని ఎవరన్నా అంటే దానికి పవన్ కళ్యాణ్ నాగబాబులు రియాక్ట్ కావాల్సిన స్థాయి కాదు. ఎవరో లోకల్గా ఉన్న పిఠాపురం లీడర్ రియాక్ట్ అవుతాడు. వై షుడ్ దే టేక్ ఇట్ సో సీరియస్లీ?